ఆ వచనం ఎట్లా ప్రారంభించబడిందంటే, ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే. జీవితంలో రాజైన సొలొమోను అనేక విషయాలు గమనించాడు, పరిశీలించాడు, తెలుసుకున్నాడు, నేర్చుకున్నాడు. తనకున్న అపారమైన జ్ఞానంతో మానవాడంతటి కొరకై ఆయన ఇచ్చే సలహా ఇక్కడ రాస్తూ వచ్చాడు. ఫైనల్ కన్క్లూజన్ ఇది. ఎలాంటి వాడంటే సొలొమోను, ఇదే అధ్యాయం 9వ వచనం, ప్రసంగి జ్ఞాని అయిండెను, అతడు జనులకు జ్ఞానం బోధించును. ఏదో తనకు తోచినట్లుగా, తనకిష్టమైనట్లుగా ఈ మాట రాయలేదు. దాని కొరకే ఆయన ప్రయాసపడ్డాడు. చూడండి, అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనుక్రమపరిచాను. ఏదైతే ఆలోచించాడో, ఏదైతే దేవుడు తనకిచ్చిన జ్ఞానం బట్టి నిశితంగా పరిశీలించాడో, అవన్నీ కూడా సత్యము అని ఆయన గ్రహించాడు. అందుకని ఆ మాట అంటున్నాడు, 10వ వచనం 2వ భాగం, సత్యమును గుర్చిన మాటలు యథార్థ భావంతో రాయటకు తనకు తెలిసిపోయింది ఇది సత్యము అని. ఈ సత్యమైన మాటలు పొందుపరిచే విషయంలో దానికి జత కలపలేదు, దాన్ని నేను తీయలేదు. ఉన్నది ఉన్నట్లుగా దేవుడు తనకు ఏదైతే బయలుపరిచినాడో దాన్ని యథార్థంగా ఆయన తెలియజేశాడు. ఆ తెలియజేసిన ముగింపే కన్క్లూజనే మనం చదివాం. ఏమంటున్నాడంటే, ఈ గ్రంథం ముగిస్తూ దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. దేవుడు తీర్పు తీర్చే పరిస్థితి రాబోతుంది. అందుకని 14వ వచనం, గూఢమైన ప్రతి అంశం గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, తీర్పులోనికి వచ్చింది. ఎవరిని, ఏ విషయాల్లో, ఏ పనుల్లో దేవుడు తీర్పు చేయబోతున్నాడో క్లియర్గా చెప్తున్నాడు. ప్రతి అంశం గురించి తీర్పు రాబోతుంది. ప్రతి క్రియ గురించి తీర్పు తీర్చబడుతుంది. ఇంకో మాటలో చెప్తే, ప్రతి వ్యక్తిని గురించి కూడా దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ఇది పరిశీలించాడు, ఇది ఆలోచించాడు, ఇది సత్యమని గ్రహించాడు, ఇది ఉన్నట్లుగా యథార్థంగా పొందుపరిచి మానవాళికి ఇచ్చిన సందేశం. చూడండి, దేవుడు రాబోతున్నాడు. 2025 సంవత్సరాల క్రితము రక్షకుడిగా వచ్చాడు. ఆయన మానవాళికి పాప క్షమాపణ ఇవ్వడానికి వచ్చినాడు. అదే ప్రభువైన యేసుక్రీస్తు మరలా రాబోతున్నాడు. ఎందుకొరకే రాబోతున్నాడు, ఏం చేయడానికి రాబోతున్నాడు? 96వ కీర్తనలు 96 13వ వచనం, 96వ కీర్తన 13వ వచనం, భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు, న్యాయమును బట్టి లోకములకు తన విశ్వాసతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. ఆయన వేంచేయబోతున్నాడు తీర్పు తీర్చుట కొరకే. గమనించండి, పక్కా ప్లాన్తో రాబోతున్నాడు. ఆ తీర్పు తీర్చేదానికి నియామకము, అపాయింట్మెంట్ ఆల్రెడీ అయిపోయింది. ఆ జడ్జ్మెంట్ డే కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఎవరు తీర్పు తీర్చబోతున్నారో నియామకం అయిపోయింది. ఏ రోజు తీర్పు తీర్చబోతున్నాడు, జగత్తు పునాది వేయకముందే ఆయన దాన్ని నిర్ణయించినాడు. చదవండి, అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం 31వ వచనం. అపొస్తలుల కార్యములు 17:31. ఆల్రెడీ అప్పటికే నిర్ణయించాడు. ఎవరి ద్వారా భూలోకంలో ప్రతి అంశం గురించి, ప్రతి క్రియ గురించి, ప్రతి వ్యక్తిని గురించి తీర్పు తీర్చడం కొరకై అపాయింట్మెంట్ ఆల్రెడీ అయిపోయింది. ఇది చెప్తున్నాడు కన్క్లూడింగ్ రిమార్క్స్లో రాజైన సొలొమోను. అని అంటున్నాడు, మానవ కోటికే
ఇచ్చే వర్తమానం ఇదే, రాబోతుంది తీర్పు. అందుకని అపొస్తలులు కూడా వాక్య పరిచయం చేసేటప్పుడు ఈ విషయమై భయంతో వారు తెలియజేస్తూ వచ్చేవారు. చదవండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:11. ఎందుకు భయం నెరిగి 10వ వచనంలో రాయబడింది, ఆయన తీర్పు తీసుకురాబోతున్నాడు. ఆయన న్యాయపీఠం మీద, న్యాయ సింహాసనం ఎదుటకు ఆయన ప్రతి మానవం తీసుకురాబోతున్నాడు. కాబట్టి రాజైన సొలొమోను మానవ కోటికి ఇచ్చిన వర్తమానం ఇదే. ఒక రోజు రాబోతుంది, దేవుడు సృష్టికర్త అయిన దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. దేవునికి అధికారం ఉంది, మనం సృష్టించినాడు, మన మీద ఆయనకి సర్వ హక్కులు ఉన్నాయి. ఈ భూమి మీద ఎంత కాలం ఉండాలో ఆయన నిర్ణయిస్తాడు. ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళిపోవాల్సిందే. ఒక పని మీద తన మహిమ కొరకై, తన కొరకై సాక్షార్థంగా బ్రతుడుకై దేవుడు ఈ లోకానికి పంపిస్తే, లోకం విడిచిపెట్టిన తర్వాత ఆయనకి రిపోర్ట్ చేయాల. ఆయన అడుగుతాడు, విమర్శ చేస్తాడు, తీర్పు అడుగుతున్నప్పుడు ఏం చేసినావు జీవిత కాలంలో, దేవుని కొరకై నీ భాగమేంటి, ప్రభు పరిశీలించి తీర్పు తెచ్చేవాడుకుంటున్నాడు. చూడండి, ఒక సామాన్యుడు చెప్పిన మాట అయితే పట్టించుకోనక్కర్లేదు. ఈ మాట చెప్పింది భూమి మీద మానవ జాతి అంతటికీ సలహా ఇవ్వగలిగిన సామర్థ్యం కలిగిన వాడు ఈయనొక్కడే, రాజైన సొలొమోను ఒక్కడే. సొలొమోన్ తర్వాత ఎవరు? ఎందుకంటే దేవుడు ఆయనకి సర్టిఫికేట్ ఇచ్చినాడు. ఇతను ముందు ఇలాంటి జ్ఞాని లేడు, ఇతని తర్వాత కూడా ఇలాంటి జ్ఞాని లేడు. మానవ జాతి చరిత్రలో అత్యంత జ్ఞాని కలిగిన వ్యక్తి. ఆయన తెలియజేసే సమాచారం ఇదే, తీర్పు తీర్చేది దినం ఉంది, దాని కొరకై సిద్ధపడాలి. ఎంత గొప్ప జ్ఞాని ఈయన. ఈయన గురించి ఈ మాట రాయబడింది చూడండి. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం, రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. చూడండి, దేవుడే అంటున్నాడు, పూర్వీకుల్లో నీ వంటి వాడు ఒక్కడు లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒక్కడును ఉండడు. బుద్ధి జ్ఞానం విషయమే. 4వ అధ్యాయం రండి, మొదటి రాజులు 4వ అధ్యాయం 29వ వచనం. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యం కాని వివేచన గల మనసును సొలొమోనుకు ఒక మాట రాయబడింది, వర్ణింప శక్యం కాని వివేచన గల మనసు. కొంతమంది అంటారు ఆవలిస్తే పేర్లు లెక్క పెడతారా అని, కొంతమంది అంటారు ఆవలించకుండానే. వర్ణించలేని వివేచన గల మనస్సు సొలొమోనుకి ఇచ్చాడు దేవుడు. ఈ జ్ఞానాన్ని చూద్దాం, ఆయన దగ్గరికి వెళ్ళి పరిశీలిద్దామని ఆయన దగ్గరికి ఎవరెవరు వచ్చినారు? 34వ వచనం. అతని జ్ఞానపు మాటలు తెలుసుకుంటుకై అతని జ్ఞానం గురించి వినిన భూపతులందరిలో నుండి, జనులందరిలో నుండి మనుషులు సొలొమోను వద్దకు వచ్చారు. సామాన్యమైన మనుషులే కాదు, రాజులు కూడా, భూపతులు కూడా సొలొమోను జ్ఞానం కొరకే ఆయన దగ్గర వచ్చిన వారిగా ఉన్నారు. అలాగ వచ్చిన ఒక రాణి ఎవరు? శేవాదేశపు రాణి. ఆవిడ వచ్చి ఆయన ప్రశ్నించి ఆయన ద్వారా జ్ఞానం గురించి చూసిన తర్వాత ఆమె ఇచ్చిన సాక్ష్యం చూడండి, ఎంత గొప్ప సాక్ష్యం ఇచ్చిందో. మొదటి రాజులు 10వ అధ్యాయం 6వ వచనం. రాజు తిట్ల, నేను నీ కార్యమును గుర్చి జ్ఞానమును గుర్చి నా దేశం ముందు నేను వినిన మాట నిజమే, అయినను నేను వచ్చి కన్నులార చూడకమునుపు ఆ మాటలు నమ్మకంటిని, ఉన్న దానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకుంటున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దాన్ని బహుగా మించినవి. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనం నిలిచుండు నీ సేవకులను భాగ్యవంతులు. నీవు భాగ్యవంతుడు, నీ ప్రజలు భాగ్యవంతులు, నీ దాసులు సేవకులు కూడా భాగ్యవంతులు. అంత గొప్ప సాక్ష్యం. 3 విషయాల్లో దేవుడు రాజైన సొలొమోన్ని ఒక అసమానుడైన వ్యక్తిగా లేదా రాజుగా చేశాడు. ఈయన అడిగింది జ్ఞానం కొరికే.
ఆ మనవి ఆయనకు అనుకూలమైనప్పుడు అడిగినట్లే జ్ఞానం